ప్రకృతి వనం ఛానల్కి అందరికీ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ అంగళ్ళ దగ్గర కొంటెవారేపల్లి అనే పల్లెటూళ్ళలో ఆ పెద్ద ఊరే సురేంద్ర గారితో ఉన్నాను. సురేంద్ర గారు గత 40 ఏళ్ళ నుంచి ఈ కుమ్మరి పని చేస్తున్నారు, కుటీర పరిశ్రమ. వాళ్ళ నాన్నగారు కూడా దీంట్లోనే ఉన్నారు. ఇప్పుడే వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నా సరే వాళ్ళ నాన్నగారికి వీలైనప్పుడు వచ్చి సహాయం చేస్తాడు. సో ఈయన చాలా కొత్త కొత్త రకాల యుటెన్సిల్స్కి ప్రసాద్ గారి ద్వారా నేర్చుకోవడం జరిగింది. ప్రకృతి వనం ప్రసాద్ గారు ఒక 4-5 నెలలు ఇక్కడే ఉండి ఈయనకి 4-5 ఏళ్ళు ఉన్నారా? 4-5 ప్రసాద్ గారు, విశాలి ప్రసాద్ గారు ఇద్దరు. ఓకే. షీ వ్యాలీ ప్రసాద్ గారు, ప్రకృతి వనం ప్రసాద్ గారు ఇద్దరు కూడాను ఒక 4-5 ఏళ్ళు ఈయనతో కలిసి క్లోజ్గా పనిచేసి కొత్త కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ చేశారు. సో ఇందాక వాళ్ళ షాప్కి వెళ్ళాను. ఇక్కడ చాలా బాగున్నాయి. నల్ల మట్టితో ఉన్నాయి, ఎర్రమట్టితో ఉన్నాయి, వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. చాలా ఈకో ఫ్రెండ్లీ. మీరేనా చెప్తారండి సురేంద్ర గారు? నమస్కారం సార్. నాకు అంటే ఈ టెరకోటా ఐటమ్స్లో కుకింగ్ పార్ట్స్ చేయడానికి ప్రసాద్ సార్ గారే సార్. మాకు ప్రసాద్ సార్ వల్లే నాకు చాలా హెల్ప్ చేశారు. మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు సార్ వాళ్ళు హెల్ప్. అంటే ముందు డిజైన్ కుంటాలు చేసుకుంటున్నాం. దాంట్లో ఏం లేదు సార్. మాకు పెట్టుబడి అయితే పెట్టుబడులు ఉన్నాయి కానీ ఆధిక్యం లేదు, ఇన్కమ్ లేదు. అయ్యో. ఇప్పుడు దాదాపు అంటే ఒక రోజు ఒక పని చేస్తే 2000 నుండి 5000 వరకు వర్క్ చేసుకుంటున్నాం. చాలా బాగుంది. మా వల్ల చాలా మంది సార్ వాళ్ళు దేవుని దయ వల్ల చాలా మంది మన ఈ చిత్తూరు జిల్లాలోనే చాలా మంది బతుకుతున్నాం. ఈ కుకింగ్ పార్ట్స్ చేసుకొని మన చిత్తూరు జిల్లాలోనే సార్. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో అయిపోయి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి హైదరాబాదు అక్కడ కానీ దీన్ని ఇక్కడ వాళ్ళు పోయి అక్కడ కానీ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ కానీ టెరకోటా ఈ కుకింగ్ పార్ట్స్ లో తయారు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా డెవలప్మెంట్ అయింది. చాలా బాగుంది. అవును సార్. ఇదంతా కూడా సార్ వాళ్ళతోనే మాకు ప్రసాద్ సార్ వాళ్ళతోనే మాకు ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కారణం. మాకైతే నేను చేయలేతే దండ పెట్టాల. అవును సార్. చాలా నాకంటే వాళ్ళు ప్రాణం మనకు వాళ్ళు. సో ఇందాకను నేను వాళ్ళ షాప్లోను ఈ టెర్రకోట మూకుళ్ళు చూశాను, పెనాలు చూశాను. పెనం మీద మనం దోశ కాల్చుకొని తర్వాత రోటీ కూడా కాల్చుకోవచ్చు అంట. ఇది వీళ్ళు చేసిన కొత్త ప్రోడక్ట్ లైన్, కొత్త ప్రోడక్ట్ కుకింగ్ యూటెన్సిల్స్ అంతా కూడా ప్రసాద్ గారి ఇంట్రొడక్షన్ వల్లని. సార్ మేమైతే అంతకు ముందు అయితే అంటే మేము చెప్పకూడదు, చాలా బీద పరిస్థితుల్లో ఉన్నాం. అయ్యా. వాళ్ళ దయ వల్ల ఇప్పుడు బాగా సంపాదించుకున్నాము, బాగున్నాం. మా పిల్లలు బాగా చదివించుకున్నాము. ఇప్పుడైతే వాళ్ళ దేవుని దయ వల్ల వాళ్ళ దీవంతా మేము చాలా బాగున్నాం సార్. చాలా బాగుందమ్మా. చాలా బాగున్నాం. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా మేము ఆయనతోనే మేము డెవలప్మెంట్ అవుతున్నాం. ఇప్పుడు కస్టమర్ కానీ బయట హైదరాబాద్ అంటే కానీ సార్ మాకు పిలిపించాడు. ఇక్కడ ఈ నందిగామ అంట, విజయవాడ అంట, కొన్ని ఇప్పుడు ఇక్కడ మజిలీపట్నంలో కానీ ఒకసారి ఆ సార్ని కానీ సార్ పంపించాడు. వాళ్ళు వచ్చేసి దాదాపు అంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు స్టాక్ ఉంటున్నారు మా దగ్గర. చాలా బాగుంది. చాలా బాగుంది సార్. నాకైతే వాళ్ళు అంటే ఇంకా అంత అభిమానం సార్ నాకు వాళ్ళకి. ఎందుకంటే మమ్మల్ని బైక్ తీశారు బాగా వాళ్ళు. వాళ్ళ ఇంట్లో మనిషిలాగా బైక్ తీశారు సార్ నాకు. దానివల్ల అయితే వాళ్ళ వరకు అయితే నేను ఎప్పటికీ వాళ్ళు రుణపడే పడే ఉంటాను. సరేనమ్మా. మరి వాళ్ళంతా చాలా వరకు డెవలప్మెంట్ అయినా, చాలా వరకు సార్. అంతా సొంతం ఇల్లు కట్టుకున్నారు, సొంతం షెడ్లు వేసుకుంటేసినాము. లొకేషన్ బాగుంది, హైవే పక్కన కదా. అవును సార్. విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక గంట సేపు ఆరిందంటే అది క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ మనకు బట్టి రావాలంటే వారం 10 రోజులు అవుతుంది.
మనకి ఇప్పుడు ఇది పూర్తిగా కంప్లీట్ అయ్యేందుకు 10 రోజులు అవుతుంది. మనం తయారు చేసి మళ్ళీ దానికి అది మళ్ళీ ఫినిషింగ్ పెట్టాలి సార్. ఇది వల్ల వస్తుంది కదా, వల్లతో కొద్దిగా లైట్గా ఆరిన తర్వాత వల్లతో ఫినిషింగ్ పెట్టేస్తామంటే బాగా నీట్గా వచ్చేస్తుంది. అది షైనింగ్ ఉంది కదా సార్, అట్లా. వాళ్ళు కొంతమంది ఏమంటారంటే పెయింట్ వేసారంటారు. పెయింట్ ఏమి వాడం సార్ మేము. అదే సార్, ఇది వల్ల వస్తుంది కదా, ఇది లైట్గా ఆరిన తర్వాత వల్లతో తిక్కేస్తాం అన్నమాట. మనం ఇంతవరకు సురేంద్ర గారి కొట్లో వాళ్ళు మట్టిని ఎలాగ స్మూత్ చేస్తారు, ఎలా పైపులు తీస్తారు, తర్వాత చిన్న చిన్న ఈ కొండలు అవన్నీ ఎలా చేస్తారు చూసాము. తెలుగు కల్చర్లోనూ మనకి 64 కళలు ఉన్నాయి. దాంట్లో ఒక కళ కుమ్మరి, పాటరీ. సో ఈయన వాళ్ళ ఫాదర్ చేశారు, ఈయన చేస్తున్నారు, వీళ్ళ అబ్బాయి కూడా చేస్తున్నాడు. సో మనంతా కూడా ఈ ఆర్ట్ని ప్రిజర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, ప్రాపగేట్ చేయాలి. సో ద లీస్ట్ వీ కెన్ డూ ఈస్ బై టెర్రకోటా ప్రోడక్ట్స్. ఎక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచైనా సరే. ఎన్విరాన్మెంట్ దృష్ట్యా మనం వేస్టేజ్ తగ్గించాలి. మట్టి పాత్రలు అయితేను అవి కంప్లీట్లీ బయోడిగ్రేడబుల్. మనం అంతా అక్కడ మట్టిలోంచి వచ్చాము, తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతాము. సో ఈ మట్టి కూడా తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.